ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలసాన్ని ముందు కొన్ని మాటలుగా మనం దేవుని మనము పరిశీలించుకున్నామండి. చేరొచ్చిన చిన్న వారి హృదయపూర్వకంగా ఉన్నారు. మరొకసారి గ్రంథంలో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ రోమీయులకు 6వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చదువుతున్నామండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైన దేవుని వారలారా, పాపం వలన వచ్చు జీతం అయితే మరణముగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. మొదటి ఆదాము నుండి మనకు పాపము వచ్చింది. రెండవ ఆదామైన లేక కడవరి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు నిత్య జీవము వస్తూ ఉంది. ఆయన నుండి మనకు పాపము, మరణము, శాపము మనకు వచ్చినది ఆదాము ద్వారా. అలాగే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ, సమాధానము, పరలోక రాజ్యము, నిత్య జీవము మనకు దొరుకుతూ ఉన్నది. మొదటి మానవుని ద్వారా మనకు, ఎందుకంటే ఆజ్ఞ మీరినందున మనకు శాపంగానే మనకు మరణము వచ్చింది. అంత ముందుగా ఎప్పుడైతే దేవుని మాట వింటూ ఉన్నాడో, ఆ వింటున్నప్పుడల్లా దేవుడు మరణము లేని ఆదాము అవ్వలుగా దేవుడు చేసినాడు. మరణము వారికి లేదు. మరణం అనేది కూడా తెలియదు, పాపం అనేది కూడా తెలియదు. చిన్న ఆజ్ఞ మేరటం ద్వారా వారిద్దరు కూడా ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక, అతిక్రమమైన ఆ చిన్న తప్పుకి మరణము మనిషికి స్వభావంగా ఆదాము నుండి మనకు సంక్రమిస్తూ ప్రతి మనిషికి వచ్చింది. అలాగే రెండవ ఆదామైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు నిత్య జీవము, ఆయన కృప వల్ల, ఆయన దయా సంకల్పం వల్ల మనకు నిత్య జీవము, పరలోక రాజ్యము, రక్షణ, మారు మనసు, ఆయన లేఖన వాక్య సారాంశ ద్వారా మనకు రక్షణ, నిత్య జీవము, మారు మనసు, ఇవన్నీ కూడా మనకు క్రీస్తు యేసు నుండి మనకు దొరుకుతూ ఉన్నాయి. ప్రియమైన వారు కనుక ఈ మరణము మనం రెండు విధాలుగా మనము చెప్పుకొనవచ్చును. ఒకటి శారీరక మరణము, రెండవది ఆత్మీయ మరణము. శారీరక మరణము, ఆత్మీయ మరణము రెండు కూడా రెండు మరణాలుగా మనము బైబిల్ గ్రంథం మనకు తెలియజెప్తూ ఉన్నది. ఇక శరీరానికైతే ఆ చేసిన తప్పిదం వల్ల, పాపం వల్ల ప్రతి మనిషికి పుట్టినవాడు మళ్ళీ మన్నైనది మళ్ళీ తిరిగి మన్నుకు చేరవలసినది, మన్నైనది మళ్ళీ తిరిగి మన్నుకు చేరవలసింది. పుట్టినవాడు ప్రతి ఒక్కరు చనిపోవలసిన వారిని. ఇది శరీర సంబంధమైనటువంటి మరణం. ఆత్మకు కూడా దేవుడిచ్చిన ఆత్మ ఎప్పుడైతే మనం మరణం అవుతానో, ఈ ఆత్మ ఇచ్చిన దేవుని దగ్గరికి ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన ఆత్మ అక్కడ దేవుని తీర్పు పొందుకొని ఆ యొక్క ఆత్మ కూడా మరణము దేవుడు విధించబోతున్నాడు. అంటో లేదు, మరణము విధించబోతున్నాడు. కనుక మనము ఈ యొక్క రెండు మరణాల గురించి మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి మరణం అయితే ప్రతి మనిషికి వస్తుంది. ఈ ఆత్మకు రెండవ మరణముగా నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనము కాపాడుకునే బిడ్డలంగా ఉండాలని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు మనము ఈ శారీరక సంబంధమైనటువంటి మరణము ఏ విధంగా ఉంటుందో కొన్ని మాటలు గ్రంథం ద్వారా మనము బయలు పరిచిన దేవుని ఆలోచన విందామండి. ప్రసంగి 12:7 ఒక మాట మనం చదువుకున్నాము. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనము చూడండి. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ మన్నైనది మనము మన్నుకు చేరిపోతాం.
ఆత్మ మనకు దేవుడు దయచేసిన దేవుని యొద్దకు పోతుంది. మరలా దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పోతుంది, మనతో చేసింది మళ్ళీ మనలో కలిసిపోతుంది. ఈ బ్యాలెన్స్డ్గా దేవుడు ఈ యొక్క నియమము లేక ఈ యొక్క కట్టడ దేవుడు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని ప్రజల చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొన్ని మాటలుగా మనము ఈ శరీర సంబంధమైన మరణం గురించి కొన్ని మాటలు మనం పరిశీలిద్దామండి. 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం మాట మనం చదువుతున్నామండి. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి మనిషి ద్వారా మనకు మరణం వచ్చింది. మొట్టమొదటి దేవుడు తయారు చేసిన మనిషి ద్వారా మనకు మరణం వచ్చింది. ఆజ్ఞ మీరటం వల్ల మరణం వచ్చింది, లేకపోతే అది వరకు మరణమే లేదు. మరణము నిశ్చయముగా నీవు మరణమవుదని చెప్పినాడు, కానీ ఆ చెప్పిన తర్వాత ఆదాము చాలా సంవత్సరాలు బతికాడు. వెంటనే మరణం రాలేదు. చాలా 930 సంవత్సరాలు ఆయన బ్రతికినట్టుగా, ఆదాము 900 పైగా సంవత్సరాలు బ్రతికినట్టుగా చూస్తాం. ఇప్పుడు నిశ్చయంగా చచ్చుడు అనే మాట, కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన చనిపోవటం మనం చూస్తాం. అంటే శరీరాన్ని అయితే మరణం వస్తుంది, ఆత్మకు మరణము లేదు. ఆత్మకు మరణం లేదు. అంటే ఈ యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో దేవుని దగ్గర తీర్పు పొందుకున్న తర్వాత కూడా మంచి క్రియలు చేసినట్లయితే దేవుని రాజ్యంలో, చెడ్డ క్రియలు చేసినట్లయితే నిత్య నరకాగ్ని ఉంటుంది. నిత్య నరకాగ్ని కూడా ఆ యొక్క ఆత్మ ఆనదు, పురుగు చావదనే పరిస్థితిలోనే ఉంటుంది. ఆత్మకు మరణం లేదు. ఈ అగ్ని ఆరదు, పురుగు చావదనే ప్రదేశంలో అది ఒక మరణముగా బైబిల్ గ్రంథము పరిగణించబడుతూ మనకు తెలియజేస్తుంది. అది ఒక మరణము, రెండవ మరణము. అగ్నిగుండము రెండవ మరణము, ఆత్మకు రెండవ మరణం. ఆ మరణము తప్పించుకున్నట్లయితే మనము పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఉండగలుగుతాం. అది తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుని కుమారుడు, లోక రక్షకుడు, ఆయనే మన పాపములను తీసివేసే అధికారి అని ఏ ఆత్మ అయితే నమ్మి విశ్వసించి దేవుని కుమారుడు అని నమ్ముతుందో ఆ ఆత్మ దేవుని యొద్దకు చేరుతూ ఉంటుంది. ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నట్లయితే మనము చక్కగా మనము ఆ దేవునితో దేవుని పరలోక రాజ్యంలో ఉండగలుగుతూ వస్తాం. ప్రియమైన వారలారా, కనుక మొదటి ఆదాము మనకు మరణాన్ని తెచ్చిపెట్టినట్లయితే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనము జీవింపజేసే ఆత్మగా ఆయన మలుస్తూ వచ్చినాడు. ఆయన ఒక గొప్ప సంఘాన్ని లేక గొప్ప రాజ్యాన్ని స్థాపించిపోయినాడు. ఏంది ఆయన రాజ్యము, ఏంది ఆయన గొప్ప సంఘం అంటే ఆయన రాజ్యం పరలోక రాజ్యం, నీతి న్యాయాలు నడిచేటువంటి రాజ్యం. అది ఈ యొక్క పాపపు ఆలోచనలు లేనటువంటి రాజ్యం అది. కనుక ప్రియమైన దేవుని ప్రజలరా, ఆ దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము, ఆ కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తము, అది ఆ రక్తము ప్రతి మనిషిని పవిత్రులుగా చేయను. మొట్టమొదటి ఆదాముకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారానే శుద్ధి చేయబడి పరలోక రాజ్యంలో ఉండగలుగుతూ వస్తారు. మొట్టమొదటి ఆదాముకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఎలాగ అవసరమో, పరలోక రాజ్యంలో దేవదూతలకు కూడా ఆ రక్తము అవసరమైనది. అలాగే మన పితరులైనటువంటి ప్రవక్తలు, మహా భక్తులు, భక్తురాలబడినటువంటి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము అవసరం. అంత శక్తివంతమైన రక్తం, అంత పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము యేసుక్రీస్తు ప్రభు వారిది. కనుక అందుకే ఈ యొక్క గొప్ప ఘట్టము ఆయన మరణంగా కల్వరి శిలువలో ఆకాశంకు భూమికి మధ్య వేలాడుతూ ఆయన తన పరిశుద్ధ రక్తమంతా ప్రజల కోసం, ప్రజల పాపాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనలో కపటం లేదు, పాపం లేదు, ఏ చెడ్డ తలంపు లేదు, ఏ చెడ్డ ఆలోచనలు అసలే లేవు.
అయినప్పటికీ ఆయన శాపమవుతూ వచ్చినాడు. అలాగే ఆయన పాపమైపోయినాడు. ఎవరిని బట్టి అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని బట్టి ఆయన శాపమైపోయినాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని బట్టి ఆయన పాపమైపోయినాడు, పాపి అయిపోయినాడు. నిజంగా మన చేసిన అపరాధం బట్టి, మన పొరపాటును బట్టి ఆ భారం అంతా, ఆ పాపం అంతా, ఆ శాపం అంతా ఆయన తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆయన పవిత్రంగా బ్రతికి వెళ్తే సరిపోదు కదంటే, ప్రతి మనిషిని సత్యం వైపు, పరిశుద్ధత వైపు, నీతి న్యాయములుగా బ్రతికే ఆ ప్రవర్తన వైపు ఉండాలని, తండ్రి ఎదుట తన పిల్లలు తల ఎత్తుకొని బ్రతకాలని, నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్య దేవుని సన్నిధానంలో, పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఏలే ఆ పట్టణంలో ఉండాలని దేవుని ఆ ఇష్టము, ఆ ప్రణాళిక నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి మన శాపము పాపము ఆయన తీసుకున్నాడు అంతే. అందుకే అప్పుడప్పుడు తండ్రితో మొరపెడుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువు. కుడి పక్కన ఉంటూ ఆయన మొరపెడుతూ ఉంటాడు, అయ్యో ప్రభువా, నా తండ్రి, వారి చేసినటువంటి పాపము నేను తీసుకున్నానయ్యా. వారి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి పాపము, ఆ శాపము నా మీద వేసుకున్నాను, వారిని క్షమించు అని విజ్ఞాపన చేస్తూ ఉంటారు. మళ్ళీ తప్పు పొరపాటు చేసి క్షమించయ్యా. నేను ఒక సంఘము భూమి మీద కట్టి వచ్చాను. కట్టడమైనటువంటి సంఘంలో ఆ కట్టినటువంటి ఆ రాజ్యంకు వీరు వారసులుగా వస్తున్నారు. నా ద్వారా, నా రక్తం ద్వారా, వారి పాపము శాపము నేను తీసుకున్న ద్వారా వీళ్ళు నీ రాజ్యానికి వారసులు అవుతున్నారు తండ్రి. వారి పొరపాట్లు ఉంటే క్షమించండి, ఆ పొరపాట్లని నా మీద వేయండి అని ప్రభు ఆ మరణాన్ని స్వీకరించినాడు. ఆ శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని స్వీకరించి ఉన్నాడు. ఆయన స్వీకరించుట ద్వారానే, ఆయన మరణం అవట ద్వారానే మనకు ఆ నిత్యరాజ్యం. ఆయన దెబ్బలు తిన్న ప్రతి తూరి, రక్తం కార్చిన ప్రతి తూరి, మనకు దెబ్బలు తగిలి ప్రార్థన చేస్తే, ఏ అనారోగ్యమైన ఉండి ప్రార్థన చేస్తే మనకు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అంత పరిశుద్ధత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము భూమి మీద సకల మానవాళికి, పరలోక రాజ్యంలో దేవదూతలకు, మొట్టమొదటి ఆదాముకు రక్తం కావాల్సి వచ్చింది. మన పితరులు, మహాభక్తులు, భక్తురాలందరికీ ఆయన రక్తం కావాలి. పరలోక రాజ్యంలో దేవదూతలకు సైతం, ఈ భూమి మీదే కానీ పరలోక రాజ్యంలో కానీ అన్నిటికీ యేసుక్రీస్తు రక్తము ద్వారా గొప్ప సంధి చేసి సమాధానార్థమైనటువంటి ఆ బలి ఇక్కడ చేసినాడు కనుక, ఆ రక్తం ద్వారా సంధి చేసి దేవుడు అందరినీ ఒకటిగా చేయాలనుకున్న గొప్ప మనసు మన పరమందు ఉన్నటువంటి కన్న తండ్రి. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ చూసినా నా అంతటా నేను చేయలేదు, తండ్రి చిత్తము, తండ్రి కోరిక, తండ్రి అభిష్టము, ఇవి చేస్తూనే వస్తున్నాను, ఆయన మాటే నాకు ఆహారము అంటూ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు, మనం ఇంకా కొన్ని మాటలు మనం పరిశీలిద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 8-9 మాట మనం చదువుకున్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుచున్నాము. చూడండి, ఈ దేహము మనము విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము అని భక్తులు పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినారు. ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టాలి. ధైర్యం కలిగి ఈ మరణం కావాలి మనిషి. అందుకే భక్తులు ఈ నిజమైన వాస్తవాలు, ఈ సత్యాలు, ఈ యొక్క దేవుని మహా ఉన్నతమైన లక్షణములు అన్నీ కూడా వాళ్ళు పరిశీలించి, ధ్యానించి, దివారాత్రములు ధ్యానించి వాళ్ళు అన్నటువంటి మాట, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నారు.
వాళ్ళు చాలా గ్రంథాన్ని పరిశీలించారు, అనుభవించారు. అపోస్తలుడు ముఖ్యంగా, అపోస్తలుడు క్రీస్తు దగ్గర ఆయన సహవాసంలో అన్నీ కూడా రుచి చూశారు. వాళ్ళు రుచి చూసి ఏమంటారు చూడండి, ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. మేము దేహం విడిచిపెట్టడం అంటే మరణమవుటకు మనకు ఇష్టం కలగాలని అంటున్నాం. అందుకే మన ప్రభు అన్నటువంటి మాట, యెహోవా భక్తుల మరణము యెహోవాకు గొప్ప కార్యము, యెహోవాకు ఇష్టము. భక్తుల మరణం అంటే ఆయనకు ఇష్టము. ఎందుకు ఇష్టం అంటే వారంతా నీతిగా బ్రతుకుతున్నందుకు, ప్రభు కోసం హతసాక్షులు అవుతున్నందుకు, అంటే హతసాక్షులు అయ్యేందుకు కూడా సిద్ధపడతారు భక్తులు. అందరు కాదు ప్రియమైన వారు, అంతలా ఉన్న భక్తులను బట్టి ఆయన సంతోషిస్తాడు. అందుకే భక్తుల మరణము దేవుని దృష్టికి మహా విలువ కలిగినది అని గ్రంథంలో వ్రాయించినాడు. చూడండి, ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవాలని మిగులు ఆదేశిస్తున్నాము. దేహంలో ఉన్నా, ఈ దేహం విడిచినా, బ్రతికి ఉన్నా, చనిపోయినా దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆదేశిస్తున్నాము అంటున్నాము. ఈ దేహంలో ఉన్నా దేవునికి ఇష్టంగా ఉండాలా, దేహంలో ప్రాణం విడిచినా కూడా దేవుని దగ్గర ఉంటూ దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనేది భక్తుల గొప్పదైనటువంటి మాట. ప్రియమైన వారు, భక్తుల ద్వారా మనము చాలా విషయాలు మనము నేర్చుకోవాలి. వీరందరూ కూడా మనకు మాదిరి. అదే ఇలా ఉండాలి నా కుమారులారా, ఇలా ఉండాలి నా కుమార్తెలారా అని వీరి ద్వారా దేవుడు ప్రతి మనిషిని దిద్దనీకి, లేక క్రమంలో పెట్టడానికి, సత్యంలో నడిపింపజేయనికి ఆ దేవుడు వీరి జీవితాల ద్వారా మీరు అలాగా ఉండండి అని మనకు ఈ యొక్క లేఖనాల ద్వారా గ్రంథంలో రుజువుపరిచి, తెలియపరిచి, ప్రత్యక్షపరిచి మనము ఆ చెప్పుతున్న విధానాన్ని బట్టి దేవుడిని మనము స్తుతింత బద్ధులమైన నా ప్రియమైన వారు. సరే, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. యేసయ్య ఆయన దేవుడై ఉండి, చూడండి, దేవుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారు మరణం యొక్క రుచి చూసి తండ్రికి ఆత్మను అప్పచెప్పుకున్నాడు. ఈ మనలాంటి శరీరంతో కొట్టబడుతూ ఎంత ఆయన చేసినటువంటి గొప్ప కార్యము చూడండి. దేవుడై ఉండి మనలాంటి శరీరంతో ఒక పనికిమాలని కొట్టినట్టు, ఒక నీతిమంతుని ఒక చూడండి, మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. కేసులు పెట్టినప్పుడు పోలీసు వ్యవస్థ తప్పు చేసిన వారిని విపరీతమైన, ఎక్కువ తప్పు చేస్తే, ఎక్కువ నేరం చేస్తే, ఎక్కువ ఘోరం చేస్తే విపరీతమైనటువంటి బూతులతో కానీ, విపరీతమైనటువంటి చేతులతో, కాళ్ళతో, లాఠీలతో భయంకరంగా కొడతారు. అసలు సరైన వారి ఏట్లు పని అంటే కొన్ని దినాలకు లేక కొన్ని నెలలకే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంత ఘోరమైన తప్పులు చేసినప్పుడు అంతలా కొడతారు. కానీ ఏ తప్పు చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన కలువరి శిలువలో మరణించినాడు, కొట్టబడినాడు. ఆ యొక్క జరిగిన ఆ సన్నివేశము కలువరి శిలువలో వర్ణించలేనటువంటి బాధలు అనుభవించినాడు ఆయన. మనలాంటి శరీరంతో ఆ మరణపు రుచి చూసి ఆయన చనిపోయినాడు. లేఖనము నెరవేరినట్లు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు తిరిగి 3వ దినాన నేను లేస్తానన్నాడు. లేచాడు. ఆ సమయంలో రోమా ప్రభుత్వానికే, ఆ రోమా సైనిక ప్రభుత్వానికే భయం వేసింది. ఈయన చెప్పినవన్నీ జరుగుతూ వచ్చినాయి. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపించాడు,
పక్షరోగంతో పడి ఉంటే మాటతో లేపగలుగుతూ వచ్చినాడు. ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థత జరిగింది. మరణించిన వారిని సైతం పిలిచి రమ్మంటే లేచి నడుచుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఆ రోమా చక్రవర్తికి ఈ ప్రజలందరూ కూడా ఈయన చేసినటువంటి అద్భుత సూచక క్రియలు అన్నీ కూడా చెప్పటం ద్వారా వారు ఏం చేసినారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణమైనప్పుడు ఇవన్నీ చేసినాడు అని ఆ యొక్క ప్రభుత్వానికి చెప్తూ, అలాగే ఈయన ఒక మాట కూడా మాకు చెప్తూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత 3 దినాలకు లేస్తానని చెప్పినాడు అని ఆ ప్రభుత్వానికి తెలియచెప్పటం, ప్రజలు చెప్పడం ఆ యొక్క రోమా గవర్నమెంట్ విని, ఇవన్నీ చేశాడు కదా, ఇన్ని అద్భుతాలు చేసినాడు కదా, ఇన్ని సూచక్రియలు చేసినాడు కదా, ఆయనను మాట చెప్తే అది జరుగుతూ వచ్చింది, వస్త్రాన్ని ముట్టుకుంటే వారిలో ఉన్న రోగం పోతూ వచ్చింది, ఆ శవాన్ని సైతం లేచి రమ్మంటే లేచి నడుచుకుంటూ వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత రోమా గవర్నమెంట్కే చెమటలు పెట్టి ఏమైందంటే, ఇతను 3వ దినాన లేస్తాడు అనేసి ఏం చేసినారు, ఆ యొక్క సమాధికి పెద్ద బండ చాలా మంది తీసుకొని పోయి ఆ బండ అడ్డగిస్తే ఇంకా 2-3 కొంతమందిగా దానికి తీరేది. అంత పెద్దది దానికి ఆ యొక్క రూమ్ లాంటి ఆ యొక్క రాయితో తొలిచినటువంటి అరిమత్తయి యేసుకు ధనవంతునికి తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క సమాధిని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వడం మనం చూస్తాం. దానికి పెట్టినప్పుడు ఆ పెద్ద రాయి పెట్టి గొలుసులతో లేక రోమా సైన్య ప్రభుత్వము ఏం చేసిందంటే సీలు వేసింది. ఆ సీలు వేస్తే ఇంకెవరు దాన్ని ముట్టకూడదు. ఇంకా పెద్ద బండ పెట్టేసి సీలు వేసినప్పుడు అది చాలక మళ్ళీ ఏం చేసినారంటే గవర్నమెంట్ ఈ 3 దినాలకు లేస్తాడు కదా అనేసి వారికి కాపలా పెట్టారు. ఆ 3 దినాలు ఏం జరుగుతుందో అని కాపలా పెట్టినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరము ఆ యొక్క బండ పెట్టినటువంటి ఆ యొక్క ప్రాంతము ఆయన శరీరాన్ని ఆపగలుగుతూ రాలేదు. ఆ శరీరాన్ని ఆపేస్తూ చేయకుండా ఆ యొక్క రాయి తొలగించబడుతూ వచ్చింది. ఇది కన్నులారా చూసిన అక్కడ కాపలిదారిగా ఉన్నటువంటి రోమా సైన్యం తరపున ఉన్నటువంటి కాపలాదారులు చూసి నిక్కిని భయపడి ఏం చేసినారంటే, వాళ్ళు అలా సచ్చిన వారి వలె అలా కన్ను మూసుకొని ఉన్నారంటే, ఏం చేసినా మనం కూడా అవుట్ అయిపోతాం అన్నట్టు చచ్చిన వారి వలె అలా కన్ను మూసుకొని ఉన్నారు. అది చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు బయటకు రావడం ఇదంతా కూడా మళ్ళీ ఆ చక్రవర్తికి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి పిలుచుకొని పోయినాడని ఊరంతా చెప్పండి అని చెప్పడం మనము గ్రంథంలో చూస్తాం. అంటే ఈయన శక్తి ఆ యొక్క రోమా ఆ సైన్య అధికారులందరికీ తెలుసు. ఎందుకంటే ఈయన బ్రతికిన జీవన విధానంలో అన్ని అద్భుతాలు సూచనలు వెళ్ళే దేవుడుగా మనకు గ్రంథంలో కనపడతాడు. కనుక ఇవన్నీ కూడా మొదటి మరణంగా ఈ శరీరానికి జరిగే సంఘటనలుగా మనం చూస్తాం. అలాగే ఆత్మకు జరిగే కొన్ని ఆ మరణము, కొన్ని మాటలు మనము చూసుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 21:8 మాట చూస్తాం త్వరగానే. ప్రకటన గ్రంథము 21:8. ఈ యొక్క 2వ మరణానికి, ఈ ఆత్మీయ మరణం, ఆత్మకు మరణము ఎలాంటి వారు వెళ్ళేవారుగా ఉన్నారంటే చూడండి, ఇక్కడ ఒక లిస్టు దేవుడు ఇచ్చినట్టుగా మనము గ్రంథంలో గమనించగలుగుతూ ఉన్నాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. వీరందరికీ కూడా
ఈ రెండవ మరణం. ఇది ఈ ఆత్మకు కూడా మహిమ శరీరమే. ఆత్మ కూడా మహిమ శరీరంతో అక్కడ కాలవలసింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. సరే, ఒక పరి చనిపోతే పర్వాలేదు, ఒక రోజంతా కాదు చనిపోతే పర్వాలేదు. అది యుగ యుగాలు నొప్పితో కూడుకున్నటువంటి బాధ. అందుకే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొప్ప పిలుపిచ్చాడు. ఆయన ప్రతి పల్లె, ప్రతి మారుమూల గ్రామంకు వెళ్ళి నా రాజ్య సువార్త, నా శిలువ సువార్త, నా శిలువ శ్రమలు, నా మరణము ప్రచురం చేయండి. ఎందు నిమిత్తమయ్యా అంటే ఇది ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనే ప్రాంతానికి వెళ్ళవలసిన వారుగా ఉంటున్నారు. వాళ్ళందరూ ఎవరయ్య అంటే పిరికి వాళ్ళు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు, వీళ్ళందరూ కూడా రెండవ మరణమైనటువంటి ఆ నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదనే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. కనుక ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు దేవుని గురించి తెలుసుకొని దేవుడిచ్చే ఆ వరం పొందుకోమని తెలియచెప్పండి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, వారికి తెలియచెప్పండి, తెలియపరచండి, శిలువ సువార్త చెప్పండి, నా మరణము ప్రచురం చేయండి, నా యొక్క సృష్టికర్త అయిన దేవుని పరిచయం చేయండి అని ఆయన పిలుపు ఇచ్చాడు. పరిశుద్ధమైన ఆలోచనతో, పరిశుద్ధ పిలుపుతో పిలిచి తెలియచెప్పమని చెప్తున్నాను. ఎందుకయ్యా అంటే ఈ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదనేది దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళు, ఆ చిత్తంలో భాగంగా ప్రతి సేవకుడు, ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి వారు, సేవకులు, విశ్వాసులు, ఆయన నమ్మినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడిన వారు ఇంకొకరిని వెలిగింప చేయాలనేది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, చిత్తము, ఆలోచన, ఇష్టం. అదొక బాధ్యత క్రైస్తవునికి, అదొక బాధ్యత ప్రభువు నమ్మిన బిడ్డలకి. ఎవరికొకరికి నీ ద్వారా ఒక్కరినైనా నీ కుటుంబంలోని నీ కూతుల కొడుకులు కానీ ఎవరైనా కానీ, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధికులలో, నీ స్నేహితులలో ఎవరినైనా సరే ఒక్కరినైనా ప్రభు వైపు ప్రభువును పరిచయం చేయి. ప్రభు ప్రేమను తెలియపరచు, ప్రభు కోసం కొన్ని మాటలు చెప్పు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ రెండవ మరణానికి వెళ్ళకూడదు అనేది, ఈ నిత్య నరకానికి వెళ్ళకూడదు అనేది దేవుని ఉన్నతమైన ఆలోచన. ప్రియమైన ఆ ఉన్నతమైన ఆలోచనలో భాగంగానే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి క్రీస్తు తెలియని బిడ్డలకు ఆయన ఆలోచన విధానాన్ని తెలియజెప్పాలి. అలాగే జీవ గ్రంథంలో పేర్లు ఉన్నవా లేవని కూడా మనము గుర్తించే వరంగా ఉన్నాను. శిష్యులు, అయ్యా నీ నామమును ప్రార్థన చేసే దయ్యాలు వనికి పరిగెడుతున్నాయి అన్నప్పుడు, నాయన సరే, నా నామంలో చేస్తే అలాగనే ఉంటుంది, నా పేరు చెప్తే దయ్యాలకు వణుకు, ఎందుకంటే సృష్టిని సృష్టించిన నా నోటితో కలుగజేసిన శక్తివంతుడు అయినా, స్వయంభవుడునైనా, అనువాడను ఉన్నవాడనైనా, ఆది అంతమునైనా నేనే. కనుక నా పేరు వింటే వణుకుతాయి, భయపడతాయి. ముందు మీరు జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆయన అద్భుతాలు చేయడము గొప్ప విషయం కాదు, సూచే క్రియలు చేయడం గొప్ప విషయం కాదు. నేను కూడా, అనగా క్రీస్తు అనే నేను కూడా ఎందుకు చేయవలసిందంటే, నా శక్తి ప్రజలు తెలుసుకోవాలి, నా బలము ప్రజలు గుర్తించగలగాలి. ఈయన దేవుని కుమారుడని తెలియపరచుట కోసము నేను నా బలమును, నా యొక్క భావాచాలమును, లేక నా ఆలోచన విధానాన్ని తెలియపరచి వచ్చింది. కానీ నేను కూడా వాటి మీద దేవునికి ఎక్కువ ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని కుమారుడు ఈయన శక్తివంతుడని తెలియపరచుకునే దానికోసమే ఆయన తెలియపరుస్తూ వచ్చినాడు. భక్తుల ద్వారా కూడా ఆయన చనిపోయిన వారిని లేపగలుగుతూ వచ్చినాడు. ఆ అధికారం తన భక్తులకు, తన శిష్యులు కూడా దేవుడు ఇవ్వడం చూస్తాం, ప్రియమైన వారుగా. అలాగే సాతాను ద్వారా 666 ముద్ర వేయించుకున్న వారు కూడా ఈ యొక్క రెండవ మరణానికి అర్హులుగా, రెండవ మరణము అనుభవించేవారుగా మనము జీవగ్రంథంలో చూస్తాము. ప్రతి మనుషులు దేవునికి భయపడాలి. ఇది దయ్యాలు ఎలాగ భయపడుతున్నాయి, ఎందుకు భయపడుతున్నాయి? అక్కడ సేన అనే దయ్యము యేసుక్రీస్తు ప్రభు వారికి
వచ్చినప్పుడు వణుకుతో భయపడుతూ ఒక మాట అంది, అయ్యా నేను సేన, నా పేరు సేన, నేను అనేక మందిని, అంటే చాలా మంది దయ్యాలు నాకు ఉన్నాయి, ఆ యొక్క పాతాళానికి నన్ను పంపొద్దయ్యా అని బ్రతిలాడుతుంది దయ్యం. అంటే ఆ దయ్యంకు లేదా ఆ యొక్క అపవాది పెట్టిన ఆ వ్యక్తి తెలుసు దేవుని శక్తి. ఆ లూసిఫర్ కూడా దేవుని శక్తి తెలుసు, దేవుని బలము తెలుసు. కనుక అవి భయపడతాయి, పరిశుద్ధునికి భయపడతాయి, సృష్టికర్తనికి భయపడతాయి. కనుక ఈ దయ్యాలే వనికి భయపడుతున్నాయి. కనుక ప్రతి మనిషి దేవునికి భయపడాలి. ఏ విషయంలో భయపడాలి? మంచి చేయటంలో భయపడవలసిన అవసరం లేదు. మంచి కార్యాలు చేస్తున్నప్పుడు దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలతో ఉన్నప్పుడు దేవునికి భయపడాలి. అయ్యో ఇది దేవుని చిత్తం కాదే, అయ్యో ఇలా నడుస్తే దేవుడు మెచ్చేది కాదే, ఈ నడక, ఈ ప్రవర్తన, ఈ యొక్క ఆలోచన విధానం దేవునికి నచ్చదు కదా అని భయపడాలి. మంచి పనులు చేయటంలో భయపడాల్సిన పనిలే. ఇప్పుడు తండ్రి, కుమారుడు, కూతురు ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఎంత చక్కగా ఒడిలోకి తీసుకుంటారు, ఎంత చక్కగా అత్తుకొని ఉంటారు, ఎంత చక్కగా దగ్గరికి తీసుకుంటారు తండ్రి, ఒక తల్లిదండ్రులు పిల్లల్ని. అలాగే దేవునికి భయపడాల్సింది ఏం లేదు. ఆయన ఇంకా ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ఉన్న దేవుడు, ఆయనకు భయపడాల్సిన పని లేదు. కానీ తప్పు చేసినప్పుడు ఆ భయము, ఆ దేవుని తప్పు చేస్తే ఆయన శిక్ష వేస్తాడనే భయం మటుకు ప్రతి మనిషికి ఉండాలి. అందుకే ప్రతి మనుషుడు దేవునికి భయపడాలి. చూడండి, మత్తయి సువార్త 10:28 మాట చూస్తాం. అది మత్తయి సువార్త 10:28 మాట చూస్తాం. మరి ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు కానీ, ఆత్మను చంపనేరక దేహము చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవని వానికి మిక్కిలి భయపడుడి. ఈ ఆత్మను, ఈ శరీరాన్ని రెంటిని కలిపి అక్కడ వేసి చంపగలిగిన దేవుడికి భయపడాలి. ఇది శరీరాన్ని చంపే వారికి భయపడాల్సిన అవసరం లేదని లేఖనం దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన ఈ శరీరాన్ని మాత్రమే చంపగలిగిన మనిషికి ఏం భయపడతావు? మనకి భయపడకుండా పర్వాలేదు. ఈ శరీరాన్ని, ఆత్మను చంపగలిగిన దేవునికి భయపడు అనేది లేఖనం చెప్తుంది. అంటే ప్రతి మనిషి దేవునికి భయపడాలి. ఆయన ప్రతి విషయంలో ఆయన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అన్ని సాధ్యమే. ఆయనకు తెలియని తెలియని జ్ఞానం లేదు, తెలియని టెక్నాలజీ లేదు. ఆయనకు అన్ని వాడి తెలిసి వదిలేసినవే మనము కొత్తగా నేర్చుకొని అబ్బాయి ఇది కనిపెట్టా అనుకుంటున్నాం అంతే. ఆయన వాడి వదిలేసినట్టువే మనము కొత్తగా కనుక్కుంటున్నట్టువి. కనుక అంత సృష్టికర్తకు ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగలిగిన దేవునికి మిక్కిలి భయపడాలి. ప్రతి మనిషి భయపడాలి. అందుకు చూడండి, చివరిగా ఒక మాట మనం చూస్తాము. ఈ పాతాళంలో మార్కు 9:48 నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదనే మాట ఆ యొక్క లేఖనంలో రాయిస్తూ వచ్చినాడు. అలాగే పాతాళంలో ఏడుపును, పన్ను కొరుకుట అక్కడ ఉంటాయి. ఎప్పుడు ఏడుపు, పన్ను కొరుకుట, ఎప్పుడు ఏడుపులు, కేకలు, పండ్లు కట కొరుకుతుంటారు. అంటే అంత వేదన, బాధ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏమంటాము, ఎప్పుడు నొప్పి, ఎప్పుడు బాధ, ఏడుపు, ఎంతసేపు ఏడ్చినా ఏడుపు, నొప్పి ఉంటూనే ఉంటుంది, ఏడుపు ఉంటూనే ఉంటుంది. అందుకు ఈ లోకంలో భయపడాలి. అలాంటి ప్రాంతానికి ఏదో ఒక రోజు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరమైనా పర్వాలేదు. ఏదో ఆ సంవత్సరం నాకు ఏడ్చగా మరి తర్వాత ఇంకా ఆ నొప్పి, బాధ ఉండదు అనుకుంది. యుగాలు ఉంటుంది. ఏమైనా యుగాలు అక్కడ ఏడుపులు, కలుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతానికి మీరు వెళ్ళకూడదనేది దేవుని చిత్తం. సరే, దేవుని చిత్తము మీరు వెళ్ళకూడదని చెప్పి నువ్వు ఎందుకయ్యా అక్కడ తయారు చేసినావంటే, అది ఘోరమైన పాపాలు చేసిన వారికి, దేవుని మాట ఎన్నిసార్లు వాక్యముతో గద్దించినా కూడా విననటువంటి వారికి, ఆ లూసిఫర్ గారికి, ఆ సాతానుకు తయారు చేసినటువంటి ప్రాంతం అది.
మనుషుల కోసం కాదు అది. ఎవడైతే దేవుని మాట వినకుండా ఉంటారో ఆ దేవదూతలతో సైతం ఆ నరకంలో ఉండగలుగుతూ వస్తున్నారు. అక్కడ కూడా దేవదూతలు కూడా పాపం చేసి నరకంలో ఉన్నారు, త్రోసివేయబడినారు. వారి కోసం తయారు చేస్తే ఇది దేవుడిని సొంత శక్తులతో తయారుచుకున్న మనిషి అక్కడికి పోవాలని ఈ లోకంలో దేవుడు చెప్పిన మాటలు చేయక, దేవుడు చెప్పకూడనటువంటి మాటలు చేసి, దేవుని ఆజ్ఞకు లోబడక, ఆయన మాట చెప్పింది వినక, వినని దాన్ని ఆయన చెప్పింది వింటే మన బ్రతుకులు దేవుని దగ్గర ఉంటాయి. ఆయన మాట వినకున్నట్లయితే మనం నిత్య నరకాల దగ్గర ఉంటాం. కనుక అక్కడికి వద్దు అనేది దేవుని చిత్తం ప్రియమైన వారు. కనుక